ప్రజలు గుండెలకు దగ్గరగా ఆయన తీసుకోవడం జరిగింది పాదయాత్రలో. ఆయన నడిచిన పాదయాత్ర కానీ ఎన్నో అవంతరాలు ఎదుర్కొని, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ల దాడులు, అరెస్టులు, రౌడీలు, గూండాల మీద దాడి ఇవన్నీ కూడా పక్కకు పెట్టి భయపడకుండా ఆయన ముందుకెళ్ళి పాదయాత్ర తీశారు. అదే టైంలో మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో కూడా ఆయన మనసులో ఎంత బాధ ఉన్నా సరే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి ఆ సమయంలో కూడా ఆయన గట్టిగా పార్టీకి నిలబడడం కూడా జరిగింది. పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి పార్టీని బలపెట్టి ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య కారకులు కూడా నారా లోకేష్ గారు. ఇన్ని అర్హతలు ఉన్నాయి మా తెలుగుదేశం పార్టీలో. ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎవరున్నారు? ఆయనే నారా లోకేష్ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఆ చేత ఎట్టి పరిస్థితుల్లోనే మీరు అడిగిన దీని ప్రకారం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవడానికి 100% అవకాశాలు ఆయనకే ఉన్నాయి.